హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభువు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసుప్రభువు వారు మనకేమని చెప్తున్నారు? శక్తిహీనులు ఎవరైనా కానీ ఆయనే బలాభివృద్ధి కలుగజేయవారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న వారికైనా ఆయనే బలాన్ని చేకూరుస్తారు. మనం చేయవలసిన విషయం ఏంటంటే ఆయనను కేవలం నమ్మడం మాత్రమే. ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు, మనకు ఖచ్చితంగా బలాభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. మనము ఎలాంటి వీక్ పొజిషన్లో ఉన్నామని మనకు అనిపించినా కూడా ఆయన మనకు ఆ స్ట్రెంగ్త్ అనేది ఇస్తూనే ఉంటారు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. మనకు ఆయన ధైర్యాన్ని ఇస్తారు. ఆయన మనకు ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తారు. మనము ఖచ్చితంగా తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు ఆయన ఇస్తూనే ఉంటారు. మనం దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు, దేనికి చింతపడాల్సిన అవసరమే లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు కనిపెడితే చాలు, తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన ఇంత దూరం మనల్ని తీసుకొని వచ్చింది వదిలిపెట్టడానికి కాదు. ఆయన ఖచ్చితంగా ఆయనకు మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలే ఉన్నాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన మనల్ని బలపరుస్తారనే విషయాన్ని మనం నమ్ముతూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మమ్మల్ని బలపరిచేది మీరే అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు మమ్మల్ని లేవనెత్తుతారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించి అభిషేకించండి యేసయ్య. ఎలాంటి ఇబ్బంది అయినా కానీ అది తీసివేసేది మీరే అని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము తప్పకుండా గుర్తుపెట్టుకొని మీ అందే మేము నమ్మిక ఇస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడా ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.